చెప్పింది నిజమే. కనిష్క అన్నయ్యకి బ్రెయిన్ వాష్ చేస్తుంది. అన్నయ్య దీని మాయలో పడిపోయాడు. ఏదో పెద్ద ప్లాన్ వేయబోతుందన్నమాట. ఈ రాక్షసి నుండి నా కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఈ ప్రాబ్లం నుండి ఏదో ఒకటి చేసి బయటపడాలి. లేదంటే పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. ప్రళయంలా అమాంతం ముంచేస్తుంది. దీని నుండి ఎలా తప్పించుకోవాలి? దీన్ని ఎలా ఆపాలి? చేయటం ఒక గొప్ప వరం, ఒక మనిషిని బాగు చేసే కార్యం. నేనెందుకు వద్దంటాను? అవుననే అంటాను. ఉందేంటి? హలో, అభి గారు? అవునండి, అభినే. మీరెవరు? నేనండి, గౌతమ్ని. మా చెల్లిని తీసుకుని మీ ఇంటికి వచ్చాను కదా. ఓ మీరా? చెప్పండి గౌతమ్ గారు. ఇదే నా నెంబర్ అండి, సేవ్ చేసుకోండి. అలాగేనండి. నా చెల్లికి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఎన్నిసార్లు చెప్తారండి? ఎన్నిసార్లైనా చెప్పొచ్చండి. మీరు చేసిన సహాయం అలాంటిది. అలా అయితే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. నాకు థ్యాంక్స్ ఎందుకండి? నాకిప్పుడు డబ్బులు చాలా అవసరమండి. ఇలాంటి సమయంలో దేవుళ్ళ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మీరు దేవతల మా జీవితాల్లోకి వచ్చి మాకు సాయం చేయడం లేదా? దాంతో పోలిస్తే మీరిచ్చే డబ్బు ఏ పాటిదండి? అయినా నేను మీరు చేసే వైద్యాన్ని గౌరవించేస్తున్నాను. ఊరికేం ఇవ్వడం లేదు కదా. మీరు ట్రీట్మెంట్ కోసం డబ్బు ఇస్తున్నారు, కానీ అది నా అవసరంలో ఆదుకుంటుంది. నిజమేలేండి. నా దగ్గర కావాల్సినంత డబ్బున్నా సరే సహాయం దొరకే కదా ఇప్పటిదాకా ఎదురు చూసింది. మన కష్టాలు ఆ దేవుడితో చెప్పుకుంటాం. అవి తీర్చడానికేనేమో ఆ దైవ సన్నిధిలోనే మిమ్మల్ని ఇలా కలిపుంటాడు. అవునండి, ఇదంతా ఆ దైవలీలలానే అనిపిస్తుంది.